మీ జీవితంలో ఆర్థిక సమస్య నుండి బయటపడలేకపోతున్నా, చేస్తున్న ఉద్యోగం లేదా బిజినెస్ లో సమస్యలున్నా, వివాహం కాక ఇబ్బంది పడుతున్నా, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా మరే ఇతర సమస్యల నుండి అయినా బయటపడేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా 2026 జనవరి 14వ తేదీ బుధవారం రోజున ఉదయం 10:30 గంటలకు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వక్కాంతం చంద్రమౌళి గారి లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9008885584. గ్రేట్ ఆంధ్ర భక్తి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుని, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విషయాలు అనుకూలంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 11వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి బహుళ అష్టమి పగలు 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం చిత్త రాత్రి 8 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. వర్జం రాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 11 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఇప్పుడు ఈ వారం విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. 14వ తారీఖు బుధవారం సర్వ ఏకాదశి మరియు భోగి పండుగ. 15వ తారీఖు గురువారం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది, మకర సంక్రాంతి పండుగ. 16వ తారీఖు శుక్రవారం కనుమ పండుగ. 17వ తారీఖు శనివారం ముక్కనుమ మరియు మాస శివరాత్రి. మనం ఇందాక చెప్పుకున్నాం, మనకు 15వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కదా. మరి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క వీటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సంక్రాంతి పండుగ గురించి మనకు తెలిసిన విషయమే. భోగి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాం కదా. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చూసుకున్నప్పుడు అంటే మనం పెద్దలు మన కాలాన్ని విభజన చేశారు. అందులో ముఖ్యంగా సంవత్సర కాలాన్ని 2 కాలాలుగా విభజించారు. ఒకటి దక్షిణాయన పుణ్యకాలం అయితే, మరొకటి ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్తాం. ఏ రోజైతే ధనుసు రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడు మకర రాశిలో ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుందో అక్కడి నుండి తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశించినంతకాలం దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మన మహర్షులు నిర్ధారణ చేశారు. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే కాలాన్ని 2 రకాలుగా విభజించారని చెప్పొచ్చు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఈ 6 మాసాల్లో కూడా చాలా మంచి మాసాలుగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మనకు 14వ తారీఖు జనవరి ఈ సంవత్సరం సూర్యుడు రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత ధనుస్సు నుంచి మకరంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం 15వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజు మకర సంక్రాంతి పండుగను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటాం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగని మనం పెద్ద పండుగగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలంలో చివరి రోజు మనము భోగి పండుగను జరుపుకుంటే, ఎప్పుడైతే ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆ రోజు మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. అంటే దక్షిణ ఉత్తర ఆయనాల రెండింటినీ కలుపు జరుపుకునే పండుగ ఈ మకర సంక్రాంతి. అందుకనే ఈ పండుగ యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ముఖ్యంగా సూర్యారాధన మనం ప్రతిరోజు చేస్తుంటాం. అందులో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యారాధన ఎంత ఎక్కువగా చేస్తే అందరికీ కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు తీసుకునే ముందు ముఖ్యంగా ఒకసారి గ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు సంచారం ఉంది. అందులో ముఖ్యంగా జనవరి 12వ తారీఖు నుంచి శుక్రుడు, 14వ తారీఖు నుంచి రవి, 15వ తారీఖు నుంచి కుజుడు యొక్క సంచారం, అదేవిధంగా 17వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం మకర రాశిలో ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుతం చాతుర్గ్రహ కూటమి అంటాం కదండి. ఏదైతే ధనురాశిలో ఉందో ఈ వారం 12వ తారీఖు, 14వ తారీఖు, 15, 17 ఈ తారీఖుల్లో ఈ 4 గ్రహాలు కూడా రాశి మారుతుందండి. అంటే వారు ధనుసు నుంచి మకర రాశిలోకి వెళ్తారు. అక్కడ మళ్ళీ కూడా ఈ చాతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో అది అక్కడ కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు కాస్త శ్రమానంత మాత్రమే పూర్తవుతాయి. ఆత్మీయులు వీరికి చక్కగా కూడా ఈ వారం సహకరిస్తారు. సమాజంలో విశేష గౌరవము కీర్తి కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం ఊహించిన రీతిలో పెంచుకుంటారని చెప్పవచ్చు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికిందే అవకాశం ఉంది. అదేవిధంగా పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా చేస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. బంధువులతో ఈ వారం ఎక్కువగా సమయాన్ని కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. చీటికి మాటికి వేధిస్తున్న కొన్ని సమస్యలు కూడా కుటుంబానికి సంబంధించినవి ఈ వారం తీరే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కూడా ఈ వారం ఈ రాశి వారు చేసుకుంటారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు లాంటివి ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉత్సాహంగా ఉల్లాసంగా అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా పై స్థాయి అధికారులను కలిసి వారికి ఉన్న సమస్యల గురించి వారు విన్నవించాలని చెప్పనుకుంటే ఈ వారం బాగుంది. ముఖ్యంగా వారితో జరిగే సంప్రదింపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితంలో ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం తమ సత్తాను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి, కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు నూతన ఆలోచన విధానంతో ముందడుగు వేస్తారు. మహిళలకు ఈ వారం మనోధైర్యం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన: బుధ, గురు, శుక్రవారాల్లో కుటుంబ వివాదాలు, ప్రయాణాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దిగ్విజయంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ముందడుగు వేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలను ఈ వారం ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం చక్కగా కూడా అనుకూలిస్తాయి. ఖర్చులను కూడా తగ్గించుకుంటారు. కుటుంబపరంగా చూస్తే ఈ వారం అంతా కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సోదరులతోటి విభేదాలు ఏమైనా ఉంటే సర్దుకుంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సయోధ్య నెలకొంటుంది. వాహనాలు కొనాలి అని అనుకున్న వారి కోరిక, స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటున్న ఈ రాశి వారి కోరిక వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఊహించిన విధంగా మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు తమ నైపుణ్యతను చాటుకునేటువంటి సమయంగా చెప్పవచ్చు. వీరి కష్టానికి తగిన గుర్తింపు ఈ వారం లభిస్తుంది. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగం వారంలో గత కొంతకాలంగా ఎవరికైతే ఆత్మవిశ్వాసం లోపించిందో అటువంటి వారు తమకు తాముగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అడుగు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు స్థిరాస్తి కొందాం అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన: ఆది, శుక్ర, శనివారాల్లో బంధు విరోధాలు, వృధా ఖర్చులు లాంటివి ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసి తమ సత్తాను చాటుకుంటారు. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఖచ్చితంగా వ్యవహరించి వాటిని పూర్తి చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా, నష్టపోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ వారం ఈ రాశి వారికి ఎదురవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరంగా చూస్తే ఇంటిలో కొన్ని శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరులు, సోదరీమణులతోటి సత్సంబంధాలు కూడా ఈ వారం నెలకొంటుంది. ఎవరైతే వాహనాలు, స్థలాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం ప్రారంభంలో కాస్త వ్యాపారం నిదానంగా సాగిన క్రమేపీ కూడా పుంజుకుంటుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి కూడా నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలు ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన: ఆది, సోమ, మంగళవారంలో ప్రయాణాలు ఉంటాయి. కొన్ని బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ముఖ్యమైన కార్యక్రమాలను తక్షణమే పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. శత్రువులు సైతం స్నేహితులుగా మార్చుకునే ప్రయత్నంలో ఈ రాశివారు ఈ వారం విజయాలు సాధిస్తారు. దైవ దర్శనాలు కూడా అధికంగా చేసుకుంటారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొన్ని నూతన నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశివారు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపు చర్యలను కూడా ఈ వారం పాటించే ప్రయత్నం చేస్తారు. ఇక కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. ఇక సోదరులతోటి కొన్ని ముఖ్య విషయాల గురించి ఈ వారం చర్చించే ప్రయత్నం చేస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో ఎవరికైతే ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నాయో అటువంటి వాటి నుంచి బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చక్కగా కూడా ఫలిస్తాయి. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. భాగస్వాములతో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకోని విధంగా పై అధికారులు వీరికి నూతన బాధ్యతలను స్వీకరించమని చెప్పి కోరుతారు. అదేవిధంగా ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. క్రీడారంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి ఒక కీలకమైన సమాచారం ఈ వారం అందుతుంది. కళారంగం వారు అనుకున్నది సాధించి హుషారుగా ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి కొన్ని సమస్యలు తీరేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. మహిళలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో తమ వంతు పాత్రను పోషిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, మంగళ, బుధ, గురువారంలో బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. తొందరపాటు మాటలు మంచిది కాదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గోచర గ్రహిత్యా జరగబోయే శుభాశుభాల విషయానికి వస్తే వీరి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలపై మిత్రులు కాస్త వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. దీనివల్ల వీరు కొంతవరకు మనస్తాపానికి లోనవుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలలో కూడా ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల్లో మాత్రం యథాశక్తిగా పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలతో కూడా ఈ వారం ఈ రాశి వారు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. అదేవిధంగా స్నేహితులతో కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదించడం, వారి అభిప్రాయాలతో వీరు ఏకీభవించకపోవడంతో పాటుగా వీరి అభిప్రాయాలతో స్నేహితులు కూడా ఏకీభవించరు. దీనివల్ల కాస్త మనస్తాపం ఈ రాశి వారికి ఎక్కువగా ఈ వారం ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా నిరాశపరుస్తుంది. రుణదాతలు రుణం తీర్చమని చెప్పి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. రావాల్సిన డబ్బు కూడా వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా ఈ రాశి వారు ఈ వారం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు లాంటివి నెలకొంటాయి. మనస్పర్ధలు అధికమవుతాయి. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికి ఒకరు మంచి చెప్పుకున్నా కూడా ఏమాత్రం కూడా వీరి మాటను ఎవరు లెక్క చేయరు, వినే ప్రయత్నం చేయరు. దీనివల్ల వీరికి మరింత మనస్తాపం ఎదురవుతుందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు చేయాలి అన్న వీరి ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కూడా చేతికందడం కష్టమవుతుంది. రావాల్సిన డబ్బు కూడా ఆలస్యంగా చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని మార్పులకు, చేర్పులకు వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సిద్ధపడక తప్పదు. అదనపు పని భారం వల్ల కూడా కాస్త సతమతమవుతారు. వైద్య, క్రీడ, రాజకీయవేత్తలు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టులు ఏవైతే పూర్తయింది అని చెప్పి అనుకుంటారో అటువంటి ప్రాజెక్టుల్లో కొద్దిగా ఆటంకాలు రావడం వల్ల మళ్ళీ ఆ పని తిరిగి ప్రారంభం చేయాల్సి వస్తుంది. దీనివల్ల అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఏమాత్రం కూడా సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఒంటరి పోరు చేయక తప్పదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, సోమ, మంగళవారం శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారమంతా ఈ రాశి వారు మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తూ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి ఎటువంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదో ఒక విధంగా విజయాలు సాధిస్తారు. అందరిలో కూడా మంచి పేరు సంపాదిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా
ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలికే వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు ఈ వారం ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేరుతుకంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుతాయి. కుటుంబపరంగా వస్తే ముఖ్యంగా సొంత నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కుటుంబ సభ్యులు పూర్తి స్వేచ్ఛనిస్తారు. మీకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకోండి అని ఈ రాశి వారికి చెప్తారు. దీనివల్ల సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెద్దల యొక్క ఆమోదాన్ని కూడా వీరు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలుపై సందిగ్ధత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నూతన ఒప్పందాలకు కూడా వీరు సంసిద్ధులవుతారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. అదేవిధంగా భాగస్వాముల యొక్క తోడ్పాటు కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. ఉద్యోగస్తులు ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. విధి నిర్వహణలో తమ సమర్థతను ఈ రాశి ఉద్యోగస్తులు నిరూపించుకుంటారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి సంతోషకరమైన వార్తలు ఎక్కువగా అందుతాయి. టెక్నికల్ రంగం వారికి ఊహించిన విధంగా తమ సంస్థ నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. మహిళలకు ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారం ఈ వారం ఎక్కువగా అందుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, శుక్ర, శనివారంలో సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి శ్రీరామరాశిగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. మీ జీవితంలో ఆర్థిక సమస్య నుండి బయటపడలేకపోతున్నా, చేస్తున్న ఉద్యోగం లేదా బిజినెస్ లో సమస్యలున్నా, వివాహం కాక ఇబ్బంది పడుతున్నా, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, లేదా మరే ఇతర సమస్యల నుండి అయినా బయటపడేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా 2026 జనవరి 14వ తేదీ బుధవారం రోజున ఉదయం 10:30 గంటలకు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వక్కాంతం చంద్రమౌళి గారి లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9008855584. ఎదుటి వ్యక్తులతో ఈ వారం ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, లేకపోతే సహచరులతో కానీ ఏ విధమైన దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంతటి వారినైనా కూడా ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఏ కార్యక్రమం చేపట్టినా ఈ వారం వీరు విజయవంతంగానే పూర్తి చేస్తారు. ఇక గతంలో జరిగినటువంటి సంఘటనలను బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. కొంత మొత్తాన్ని ప్రతి నెలా కూడా ఏదైనా కూడా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబపరంగా వస్తే బంధువుల సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరవర్గం వారితో కూడా సఖ్యత నెలకొంటుంది. సంతానపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా చాలా వరకు తీరే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలను కూడా ఈ వారం ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి బేరసారాలు కొనసాగిస్తారు అని చెప్పొచ్చు. వారం చివరికి వచ్చేసరికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులకు తోడు తగిన లాభాలు కూడా ఈ రాశి వారికి చేతికి అందుతాయి అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. ఉన్నతాధికారుల యొక్క చేయుత కూడా ఈ రాశి వారికి బాగా లభిస్తుంది. కళారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది, బుధ, గురువారాల్లో కాస్త ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం, వైద్యులను కలవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షాస్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి తప్పని పరిస్థితుల్లో కొన్ని ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రధానంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు అర్థం కాక స్నేహితులు కూడా తికమక పడతారు. ఎంత కష్టపడతారో ఫలితం కూడా అదే స్థాయిలో అందుకుంటారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న వివాదాల నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో కాస్త నిరాశ కలిగిన క్రమేపీ కూడా ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా తెలివితేటలతో వ్యవహరించి కొన్ని సమస్యలను
ఆర్థిక పరంగా ఎదురవుతున్న వాటిని పరిష్కరించుకుంటారు. మొండి బాకీలు కూడా వసూలు చేస్తారు. పొదుపు బాటలో పయనించాలి, ఖర్చులను తగ్గించుకోవాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం కూడా ఈ రాశి వారు ఈ వారం తీసుకొని దాని అమలు కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. సోదర వర్గం వారితో తమ ఆలోచనలను కూడా పంచుకుంటారు. దూరపు బంధువులు రావడం వల్ల సంతోషంగా వారితో కూడా గడుపుతారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత సమస్యలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి లాభాలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి, లాభాలు ఎలా సంపాదించుకోవాలి, వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలన్న వైపుగా ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తుల యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరిలో దాగి ఉన్న సమర్థత వెలుగులోకి వస్తుంది. వీరి పనితీరును చూసి అందరూ కూడా ప్రశంసిస్తారు. కళారంగం వారికి కొన్ని ఆటుపోట్లు ఎదురైనా వారు వాటిని అధిగమిస్తారు. టెక్నికల్ రంగం వారికి భవిష్యత్తు గురించి, తమ ప్రాజెక్ట్స్ గురించి, చేస్తున్న ఉద్యోగం గురించి ఏవైతే కొన్ని అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయని చెప్పొచ్చు. మహిళలు కూడా ఈ వారం కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, సోమ, మంగళ, శుక్రవారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆటుపోట్లు కూడా తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఇష్ట దైవం యొక్క ఆరాధనతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠించి ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే చిరకాలంగా మనసులో ఉన్న ఒక తీరని కోరిక నెరవేరే అవకాశం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. కాబట్టి అటువైపు మానవ యత్నం కావాలి కాబట్టి ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు వీరి మీద నెపాలు మోపేందుకు కూడా ప్రయత్నిస్తారు. వారు కూడా విఫలమవుతారని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సమస్యలు ఎదురైనా దిగ్విజయంగా వాటిని పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం కూడా లభిస్తుంది. గతంలో ఎవరైతే ఈ ధనురాశి వారి పట్ల చిన్న చూపు చూశారో, మీరు ఇంకెందుకు పనికిరారు అని చెప్పి ఒక రకమైన ముద్ర వేశారో, అటువంటి వారు కూడా వీరిలో దాగి ఉన్న సమర్థతను, గొప్పతనాన్ని గుర్తించే వారి దగ్గరికి రావడం, వారిని క్షమాపణలు కోరడం కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది అని చెప్పొచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టని రీతిలో ఈ వారం ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా వీరు బలవంతులవుతారు. అలాగే పొదుపు చర్యలు పాటించే పనిలో కూడా ఈ వారం వీరు ఎక్కువగా నిమగ్నమవుతారు. కుటుంబపరంగా వస్తే అందరి దృష్టి వీరి మీదే ఎక్కువగా ఈ వారం ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు, అభిప్రాయాల కోసం కుటుంబ సభ్యులు కూడా నిరీక్షిస్తారు. వివాహాది శుభకార్యాలకు సన్నాహాలు కూడా చేసుకుంటారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు లాంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ముఖ్యంగా నూతన పెట్టుబడులు సమకూరడం వల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కష్టానికి తగిన ఫలితం ఈ వారం దక్కుతుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం వారు ఏదైతే తమ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారో ఆ అంచనాలని కూడా నిజమవుతాయని చెప్పవచ్చు. మహిళలు స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నమే ఎక్కువగా ఈ వారం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, బుధ, గురువారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ధన వ్యయం కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీరు పూజించాల్సినటువంటి దైవం విషయానికి వస్తే శ్రీరామచంద్ర స్వామి వారిని యథాశక్తిగా పూజిస్తూ స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. గోచార గ్రహ సంచార రీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. దీనివల్ల వీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఎప్పుడో దూరమైన కొంతమంది స్నేహితులు తిరిగి వీరిని ఈ వారం కలిసే అవకాశం ఉంది. దీనివల్ల వారు ఆశ్చర్యపోతారు. ఏ వివాదం తలెత్తిన మకర రాశి సొంతంగానే పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వీరికి రావాల్సిన డబ్బు కూడా చేతికంతుంది. అదేవిధంగా ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం వీరు సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కలహాలు కూడా క్రమేపీ తొలగుతాయి.
సోదరవర్గం వారితో సంతోషంగా గడుపుతారు. ఎవరైతే వాహనాలు కొనాలి, ఏదైనా బంగారు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గతంలో వ్యాపారం ఏదైనా నష్టం వచ్చి ఉంటే దాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు, అంటే ఆ నష్టం నుంచి బయటపడేందుకు మీరు ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కళారంగం వారికి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారిలో నెలకొన్న ఒక రకమైన అభద్రతా భావం కానీ ఆందోళన కానీ తొలగిపోతుందని చెప్పొచ్చు. మహిళలు కుటుంబ సభ్యుల చేయుతో అడుగు ముందుకు వేస్తారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే ఆది శుక్ర శనివారంలో ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే కాల భైరవాష్టక స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయడం, కాల భైరవుణ్ణి పూజించే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు ఎవరైతే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు స్పష్టమైనటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా వింటారు తప్పితే సొంతంగానే ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. రుణ బాధల నుంచి కూడా గట్టెక్కుతారు. ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడి పెట్టాలి, బంగారం కొందాము అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు తీరి ఉపశమనం కూడా లభిస్తుంది. కోపతాపాలకు కూడా స్వస్తి చెబుతారు. వివాహ కార్యక్రమాలకు సంబంధించి ఒక నిర్ణయానికి కూడా రావడం చేస్తారు. ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపార విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. కళారంగం వారికి కొన్ని అవకాశాలు శ్రమ అంత మాత్రమే దక్కుతాయి. టెక్నికల్ రంగం వారికి పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమ మంగళవారాల్లో వివాదాలు అధికమవుతాయి. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కూడా వీరు ఆనందంగా గడుపుతారు. ప్రధానంగా వీరి సహనమే వీరికి ఈ వారం శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకునేటువంటి స్వభావంతో, ఆలోచన విధానంతో, మాట తీరుతో ముందుకు సాగుతారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కువగా ఈ రాశి వారు చేస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధల నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తారు. ఈ వారం అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా డబ్బు చేతికంతుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. సోదర వర్గం వారితో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. సంతాన రీత్యా శుభవార్తలు అందుకుంటారు. ఇక ఎవరికైతే స్థిరాస్తి వివాదాలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు కూడా వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం తమ ఉద్యోగానికి సంబంధించి సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితాన్ని కూడా ప్రశాంతంగా ఈ వారం సాగిస్తారు. రాజకీయ పారిశ్రామికవేత్తలను విజయాలు వరిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఏ బాధ్యత అప్పచెప్పినా సరే దాన్ని పూర్తి చేస్తారు. మహిళలు కూడా కొన్ని వివాదాల నుంచే బయటపడతారని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి చెప్పదగిన చిన్న సూచన మంగళ బుధ గురువారాల్లో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే లలిత అమ్మవారి యొక్క నామస్మరణ ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశరాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఈ వారం వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాలు ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.